లోకి వెళ్తే 24 అంతస్తులతో ట్విన్ టవర్స్ ఒకేసారి 1,00,000 కెమెరాలతో నిఘా దేశంలోనే అతిపెద్ద పోలీస్ పహారా కేంద్రం తెలంగాణలో ఏర్పడబోతోంది. నగరానికి సరికొత్త ల్యాండ్ మార్క్ గా మారబోతోంది. నగరంలో చీమ కదిలినా కూడా తెలిసిపోయేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు పాల్గొంటూ ఉన్నారు. కోటి తెలుగుల బంగారు కొండ కింద పరచుకున్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి ఎల్లోరా గుహలందున పల్లవించి 1000 స్తంభాల గుడిలోన విరులు పూచి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జాణ. అలాంటి అందమైన తెలంగాణను, అర్థవంతమైన తెలంగాణను, అందరికీ అడగకుండానే ఆకలిరిగి అన్నం పెట్టే అమ్మలాంటి తెలంగాణను మనం రూపుదిద్దుకునేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల అనుసంధానాన్ని అర్థవంతంగా, వేగంగా సామాన్య ప్రజలకు అందించేందుకు జరుగుతున్న ప్రయత్నంలో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శంకుస్థాపన గావించి పైలాన్ ఆవిష్కరించి వేదికపైకి వేంచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని స్వాగతించేందుకు మంత్రివర్యులు, ఉన్నత అధికారులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులతో పాటు పెద్దలందరూ కార్యక్రమంలో కొందరు భూమి పూజ దగ్గర, కొందరు శిలా